Hi everyone, welcome to 10th class maths classes. Exercise 4.2 ఈ సెషన్లో చూడబోతున్నాం. ఎక్సర్సైజ్ 4.2కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ను ఇప్పుడు సాల్వ్ చేద్దాము. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కు ఫ్యాక్టర్స్ ద్వారా రూట్స్ కనుక్కోవాలి అన్నాడు. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనకి 8th క్లాస్ నుంచి వస్తూనే ఉంది. సో అదే ప్రాసెస్ ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ టర్మ్ ను లాస్ట్ టర్మ్ తో మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ కోసం ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేస్తే x² ఇంటూ -10 -10x² అవుతుంది. x² ఇంటూ -10 -10x². దీనికి ఫ్యాక్టర్స్ చేస్తే ఇక్కడ ఉండే మిడిల్ టర్మ్ రావాలి, -3x రావాలి. -3x ఆన్సర్ రావాలి. 10 ఏ టేబుల్ తో పోతుందంటే 5 టేబుల్ తో పోతుంది. 5 2s are 10, 5x ఇంటూ 2x 10x², -5 +2 పెట్టుకుంటే -3 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ -3 ప్లేస్ లో ఇది రాసుకుంటాం. x², 3 ప్లేస్ లో -5x + 2x, ఈ -10 అలాగే పెట్టేస్తాం. అంటే ఫస్ట్ లాస్ట్ టర్మ్ అట్లే పెట్టి మిడిల్ టర్మ్ ను రీప్లేస్ చేయడానికి చేసేది ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ఇది. సో ముందు క్లాస్ నుంచి మనం చేస్తూనే వస్తున్నాం. 8th క్లాస్ నుంచి మనం ఫ్యాక్టరైజేషన్ అనేది ఉంది మనకు. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయడం, మిడిల్ టర్మ్ వచ్చేటట్టు ఫ్యాక్టర్స్. 5 2s are 10, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5లో 2 పోతే 3, -3, ఎందుకంటే నెగటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. ఎలాగంటే ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో ఏం కామన్, తర్వాత 2 టర్మ్స్ లో ఏం కామన్ ఉందో చెక్ చేసుకుంటాం. ఈ ఫస్ట్ రెండిట్లో కామన్ ఉండేది ఏమంటే రెండిట్లో ఎక్స్ కనిపిస్తుంది. ఎక్స్ కామన్ ఇస్తే ఇంకో ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ కామన్ ఇస్తే 5 ఉంటుంది. తర్వాత రెండిట్లో 2 టేబుల్ తో పోతాయి రెండు. సో 2 కామన్ ఇస్తే మనకేముందంటే ఇక్కడ ఎక్స్ ఉంది. 2 5s are 10. రెండిట్లో కామన్ x-5, రిమైనింగ్ టర్మ్స్ x-5 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ +2 ఉంటుంది. సో దీని నుంచి ఏమర్థమవుతుందంటే x-5 అన్నా 0 కావాలి, ఆర్ x+2 అన్నా 0 కావాలి, లేదా రెండు 0 ఉండొచ్చు. 0 × 0 0, 0 × ఎనీ నంబర్ 0, ఎనీ నంబర్ ఇంటూ 0 కూడా 0 అవుతుంది కాబట్టి సో x-5 అన్నా 0, x+2 అన్నా 0, లేదా బోత్ 0. x is equal to 5, +2 అటు సైడ్ పోతే x is equal to -2. సో మనకు కావాల్సిన రూట్స్ వచ్చేసాయి. రెండు రూట్స్, ఒకటి 5, ఇంకొకటి -2. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో కనుక్కుండేది రూట్స్ మెథడ్. రూట్స్ అనొచ్చు, జీరోస్ అనొచ్చు, లేదా ఫ్యాక్టర్స్ అనొచ్చు మనం. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మిగతా క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 2x² + x - 6. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టర్స్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ లాస్ట్ టర్మ్. ax² + bx + c లో ఏను సిను మల్టిప్లై చేసి బి తెప్పించుకోవాలి. మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు దాన్ని 2తో 6ని మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 6 are 12x². సో ఫ్యాక్టర్స్ చేయాలి. 12x² కు ఏ టేబుల్లో పోతుంది చూస్తే 1x రావాలి. 4 3s are 12, 4 3s are 12 పోతుంది. 4x 3x, x ప్లస్ కావాలి కాబట్టి 4x లో 3x తీసేస్తే 1x. సో ఈ x ప్లేస్ లో ఇప్పుడు ఇది రాసుకుంటున్నాం. ఈ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం x ని రీప్లేస్ చేసి. సో 2x², x ప్లేస్ లో 4x - 3x, పక్కన -6 is equal to 0. ఫస్ట్ రెండిట్లో ఏం కామన్ ఉంది, తర్వాత రెండిట్లో ఏం కామన్ ఉందో చెక్ చేస్తాం. ఇక్కడ 2x కామన్ తీస్తే ఇంకో x ఉంటుంది. 2 టేబుల్తో 4, 2 2s are 4, x కామన్ తీసేసాను. తర్వాత రెండు టర్మ్స్ లో రెండు 3 టేబుల్తో పోతాయి. 3 కామన్ తీస్తే 3x, 3 2s are 6. లోపల ప్లస్ ఎందుకైందంటే బయట మైనస్ కామన్ తీసినాను రెండిట్లో ఉండేది.
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇప్పుడు రెండిట్లో కామన్ సేమ్ వచ్చింది. ఎక్స్ ప్లస్ 2 కామన్ టర్మ్, రిమైనింగ్ 2x మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. ఒకటి ఎక్స్ ప్లస్ 2, ఇంకొకటి 2x మైనస్ 3. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, సో ప్లస్ 2 అటు సైడ్ పోతే మైనస్ 2, మైనస్ 3 అటు సైడ్ పోతే ప్లస్ 3 ఇంటూ 2 బై 2 అవుతుంది. సో రెండు ఫ్యాక్టర్స్ వచ్చేసాయి, ఒకటి మైనస్ 2, ఒకటి 3/2. రూట్స్ ఏంటి అంటే -2, 3/2. సో ఈ విధంగా దేనికైనా కూడా మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. రేషనలైజేషన్, ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ తో మనము చేయొచ్చు అనమాట. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. √2x² ప్లస్ 7x ప్లస్ 5√2 ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ ను లాస్ట్ టర్మ్ తో మల్టిప్లై చేయాలి. అంటే ax² ప్లస్ bx ప్లస్ c లాగా ఉండే టర్మ్ లో ఏను సిను మల్టిప్లై చేసి బి తెప్పించుకుంటాం మిడిల్ టర్మ్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయడం చూడండి, స్క్వేర్ రూట్ లో ఉంది. ముందర ఏం లేకపోతే 1 5s are 5, √2 ఇంటూ √2. సో √2 ను 5√2 తో మల్టిప్లై చేస్తున్నాము. 5 పక్కన పెట్టి √2 ఇంటూ √2, 2 2s are ఎంత, 4 అవుతుంది. 4 కు రూట్ 2, సో 5 2s are 10. 5√2 ను √2 ను మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 10. సో 10x² ఫ్యాక్టర్స్. ఇది క్లియర్ కదా, అర్థమైంది కదా. చూడండి, 5 1s are ముందర ఏం లేకపోతే 1, 5 1s are 5. స్క్వేర్ రూట్ లో ఉండేదాన్ని స్క్వేర్ రూట్ తోనే మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 4 కు రూట్ 2, 5 2s are 10. సో 10 కు ఫ్యాక్టర్స్ సేమ్ 5 2s are పోతుంది. 5x 2x రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, మిడిల్ టర్మ్ వచ్చేసింది. సో ఈ 7x ని రిమూవ్ చేసి 5x 2x పెట్టుకుంటాను. √2x² 5x 2x ప్లస్ 5√2 ఇజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తాం. ఇక్కడ ఎక్స్ ఉంది. ఈ రెండు టర్మ్స్ లో ఎక్స్ కామన్. తర్వాత రెండు టర్మ్స్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్ కామన్ తీస్తే √2 ఇంకో ఎక్స్ ఉంటుంది, ఎక్స్ కామన్ తీస్తే 5 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముందంటే √2 కామన్ తీయండి. ఎందుకంటే 2 ను √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. మామూలు 2 ఏం రాసుకోవచ్చు, √4 రాసుకోవచ్చు. √4 అంటే √2 ఇంటూ ఉత్త 2 ఉండేదాన్ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. ఇందులో 2లో ఒక √2 కామన్ తీస్తే ఇంకో √2 ఉంటుంది. సో ఇక్కడ 2 ఉండే దాంట్లో ఇంకో √2 ఉంటుంది. ఎందుకంటే √2 ఇంటూ √2 2, 2 2s are 4 కాబట్టి. ఇక ఇక్కడ √2 కామన్ తీస్తే 5. చూడండి రెండిట్లో కామన్ సేమ్ వచ్చింది. √2x ప్లస్ 5 కామన్, ఇక్కడ రిమైనింగ్ x ప్లస్ √2 is equal to 0. So it means √2x plus 5 is equal to 0. X plus √2 is equal to 0. ప్లస్ 5 రైట్ సైడ్ పోతే -5 అవుతుంది. ఇంటూ √2 బై √2 అవుతుంది. ఇంకా ఇక్కడ కూడా అలాగే ప్లస్ √2 అటు సైడ్ పోతే -√2. రెండు రూట్స్ వచ్చేసాయి మనకు. క్వాడ్రాటిక్ కాబట్టి రెండు రూట్స్ ఉంటాయి. -5/√2 -√2. ఈ రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి. దాన్నే రూట్స్ అంటాం లేదా జీరోస్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫోర్త్ది. 2x² - x ప్లస్ 1/8. ఫోర్త్ క్వశ్చన్ 2x² - x ప్లస్ 1/8 ఇజ్ ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ చేద్దాం. ఫ్యాక్టర్స్ చేసే ముందు ఇక్కడ ఉండే ఈక్వేషన్ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. 2x² - x ప్లస్ 1/8. దీన్ని నార్మల్ ఫామ్ లోకి రాసుకుందాం. సో కింద ఏం లేకపోతే 1 ఉన్నట్లు. ఫస్ట్ ఎల్సిఎం చేసుకుందాం. ఎల్సిఎం 8, 1 1 8 కి 8, 8 2s are 16x², 8 1s are 8x. ఇక్కడ 8 అలాగే ఉంది కాబట్టి పైన 1 అలాగే పెట్టుకుంటాం. 8 1s are పోయి 1 1s are 1 ఉంటుంది. సో 16x² - 8x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ 8 0s are 0. ఇక ఫస్ట్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేసుకొని ఫ్యాక్టర్స్ చేసుకోవడం.
16 1s are 16, రెండు ప్లస్లే చేస్తే ఎంత రావాలి 8 రావాలి. 4 4s are పోతుంది 4x 4x, రెండు మైనస్లు పెడితే -8x అవుతుంది. సో ఈ -8x ప్లస్ లో -4x రాసుకుంటారు. 16x² -4x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండిట్లో కామన్, తర్వాత రెండిట్లో ఏం కామన్ ఉందో చూస్తాం. ఫస్ట్ రెండు 4 టేబుల్తో పోతాయి, రెండిట్లో ఎక్స్ కామన్ ఉంది, రెండు 4 టేబుల్తో పోతాయి. 4 4s are 4 1s are, ఇది 4 4s are, ఇది 4 1s are, రెండిట్లో ఎక్స్ ఉంది. 4 4s are 16x², 4x మొత్తం కామన్ తీస్తే ఏం లేదు కాబట్టి 1, 4x 1s are 4x. ఇందులో ఏమి కామన్ లేనప్పుడు 1 కామన్ తీస్తాం. 1 కామన్ తీస్తే 4x, 1 1s are 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండిట్లో కామన్ వచ్చింది చూడండి 4x - 1, నెక్స్ట్ ఇది కూడా ఇదే కామన్ ఉంది 4x - 1. సో రెండు ఫ్యాక్టర్స్ ఈక్వల్, ఇక్కడ రెండు రూట్స్ ఈక్వల్ అవుతున్నాయి. రూట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు. 4x is equal to 1, 4x is equal to 1, x is equal to 1/4, x equal to 1/4. సో రూట్స్ ఆర్, రెండు రూట్స్ కూడా ఈక్వల్ రూట్స్, 1/4 1/4 సేమ్ వచ్చాయి రెండు కూడా రూట్స్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, 100x² - 20x + 1. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయండి, ఏ అండ్ సి. ఏ సీనే, ఒకవేళ రివర్స్ ఇచ్చింటే ముందు ఆర్డర్లో రాసుకోవాలి, ax² + bx + c ఫామ్ లో రాసుకొని ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. 20 రావాలి. 20 రావాలంటే 10 10s are 100 పోతుంది కదా, 10x 10x, రెండు -10x -10x -20x అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -10 -10 -20. సో 100x² 20 బదులు ఏం రాసుకుంటాను, -10x + 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండిట్లో కామన్, తర్వాత రెండిట్లో కామన్. రెండిట్లో 10 టేబుల్తో పోయేది ఉంది, రెండిట్లో ఎక్స్ ఉంది. 10 10s are 100, 10 1s are 10. ఇందులో 1 కామన్ తీయండి, ఎందుకంటే కామన్ ఏం లేదు కాబట్టి 1 కామన్ తీయాలి. రెండిట్లో కామన్ సేమ్, దీనికి కూడా ఈక్వల్ రూట్స్ వచ్చాయి చూడండి, 10x - 1. రెండు రూట్స్ ఈక్వల్ వచ్చేసాయి. 10x - 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో 10x ఇజ్ ఈక్వల్ టు 1, 10x ఇజ్ ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/10, x ఈక్వల్ టు 1/10. సో రూట్స్ ఆర్ ఈక్వల్, ఈక్వల్ రూట్స్ వచ్చాయి ఇక్కడ కూడా, 1/10 1/10. రెండు రూట్స్ కూడా 1/10 అయ్యాయి. ఈక్వల్ రూట్స్ వస్తాయి ఒక్కోసారి ఇలా, డిస్టింక్ట్ అంటే అన్ఈక్వల్ రావచ్చు, ఈక్వల్ రూట్స్ అయినా, ఏ రూట్స్ అయినా రావచ్చు మనకు, ఏదొచ్చినా. ఒకవేళ ఈక్వల్ వస్తే ఈక్వల్ రాయాలి, అన్ఈక్వల్ వచ్చినా కూడా రాయాల్సిందే, రెండు రూట్స్ ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే ఎగ్జాంపుల్ 1 లో రెండు ఆన్సర్లు వచ్చిండాయి అనమాట, దానికి సంబంధించి రూట్స్ కనుక్కోమని చెప్పాడు. ఎగ్జాంపుల్ 1 క్వశ్చన్ లో వచ్చిన ఆన్సర్ యొక్క రూట్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 1 లో, ఇది సెకండ్ క్వశ్చన్. అక్కడ వచ్చిన ఆన్సర్ అనమాట, క్వాడ్రాటిక్ వర్క్ కనుక్కొని వదిలేమన్నాడు ఎగ్జాంపుల్ 1 లో. ఇప్పుడు ఏమంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిన రూట్స్ అనమాట. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. 1 × 324 324x² చేస్తే 45 రావాలి. సో 324 ఏ టేబుల్తో పోతుంది మనం ఒకసారి చెక్ చేద్దాం. 4తో డైరెక్ట్ చేసి చూస్తాను, 481s, కానీ 45 దగ్గరలో ఆన్సర్ రావాలి. 3తో చూస్తాను, 27 12s are పోతుంది, కానీ యాడ్ చేస్తే 39 అవుతుంది, కానీ 45 రావాలి. 3 9s are చూద్దాను, 4 3s are 12, 12 3s are 36, 36 × 9 ఎస్ 45 వస్తుంది. ఇట్లా ఫ్యాక్టర్స్ చేసుకుంటూ పోతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ నేను ఎక్కడో చోట ఆపి చెక్ చేసుకుంటూ పోవాలి. 4 3s are 12, 12 3s are 36, ఇది 36 9s are పోతుంది 324, 36 9 యాడ్ చేస్తే 45 కూడా అవుతుంది. 45 మనకు కావాలి. సో 36 9s are 36x 9x టోటల్ -45x అవుతుంది. ఇది ఫ్యాక్టర్స్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 45x బదులు -45x బదులు -36 -9 రాసుకుంటాను. ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ పక్కన చేసుకొని చెక్ చేసుకోవాలి, ఎక్కడ ఏ టేబుల్తో పోతుంది అనేది మనం చెక్ చేసుకుంటే ఈజీగా మనం కనుక్కోవచ్చు.
స్క్వేర్ 45 ప్లేస్లో -36x -9x లాస్ట్లో ఉండే 324. ఎక్స్ కామన్ తీస్తాను, ఇంకో ఎక్స్ 36, 9 కామన్ తీస్తాను, ఎక్స్ 36 9 సార్ 324, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. రెండిట్లో కామన్ ఉండేది ఎక్స్ మైనస్ 36, రిమైనింగ్ టర్మ్ ఎక్స్ మైనస్ 9 ఇజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ మైనస్ 36 ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 36, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 9. సో రూట్స్ ఏంటివి అంటే 36 ఒకటి 9 ఒకటి, లేదా ఆర్డర్లో రాసుకోవాలంటే 9 36, ఎలా రాసినా ఇబ్బంది లేదు. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలంటే 9 36. సో ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ 36. 9 కామన్ తీస్తే 9 36 ఆర్ 324. రెండిట్లో కామన్ ఎక్స్ మైనస్ 36, రిమైనింగ్ ఎక్స్ మైనస్ 9. సో 36 9 ఆన్సర్స్. నెక్స్ట్ చూద్దాం సెకండ్ ఇందులో 750 రావాలి. 750 ఎక్స్ స్క్వేర్. సో 750 ఫ్యాక్టర్స్ చేస్తే 55. 55 సార్ తీసుకుంటే 5 5 250 వస్తుంది. సో 750కి ఫ్యాక్టర్స్ చూద్దాం 5 టేబుల్తో. 15 5 సార్ 75, 155 సార్ అంటే దగ్గరలో లేదు, మళ్ళీ 5 టేబుల్తో. 30 25 సార్, ఎస్ 5 5 సార్ 25, పక్కన 30. సో 30 25 రెండు కలిపితే 55. చాలా సింపుల్ గానే వచ్చేసింది. సో -30 -25 టోటల్ -55, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 55 బదులు ఏం రాసుకుంటున్నా నేను 30x 25x, లాస్ట్ లో 750. ఫస్ట్ రెండిట్లో కామన్, తర్వాత రెండిట్లో కామన్. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ 30 ఉంటుంది. ఈ రెండు 25 టేబుల్ కామన్ తీస్తే 25 30 సార్ 750. రెండిట్లో కామన్ ఎక్స్ మైనస్ 30, రిమైనింగ్ ఎక్స్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. దీని నుండి మనకి ఎక్స్ ఒకటి 30 వస్తుంది, ఇంకో రూట్ వచ్చేసి 25 వస్తుంది. సో రెండు రూట్స్ వచ్చేసాయి మనకు, ఒకటి 25, ఇంకొకటి 30. సో ఈ విధంగా దేనికైనా మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఇలా ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా రావడం లేదు, స్క్వేర్ రూట్స్ మిగిలిపోతున్నాయి, దానికి మనకు ఫార్ములా ఉంది. -b + r - √b² - 4ac/2a అనే ఫార్ములా ఉంది. అది నెక్స్ట్ ఎక్సర్సైజ్ నుంచి ప్రాబ్లమ్స్ లో మనం దాన్ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎక్సర్సైజ్ లో సెకండ్ది, ఫైండ్ ద 2 నంబర్స్ హూస్ సమ్ ఈస్ 27. రెండు నంబర్లు తెలియదు కాబట్టి లెట్ ఎక్స్ అండ్ వై బి. రెండు నంబర్లు తెలియదు, సో ఎక్స్ వై అనుకున్నాం. దేర్ సమ్, రెండు యాడ్ చేస్తే 27 అన్నాడు, అంటే ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 27. దీని నుంచి వై ఏమవుతుందంటే ప్లస్ ఎక్స్ అటు సైడ్ పోతే -x. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం వై వాల్యూ. దేర్ ప్రోడక్ట్ కూడా ఇచ్చాడు. దేర్ ప్రోడక్ట్ రెండింటిని మల్టిప్లై చేస్తే 182, అంటే ఎక్స్ను వైను రెండింటిని మల్టిప్లై చేస్తే 182. రెండు హింట్స్ ఇచ్చాడు, సమ్ ప్రోడక్ట్. సమ్ అంటే యాడ్ చేస్తే 27, దాని నుంచి వై వాల్యూ వస్తుంది. మల్టిప్లై చేస్తే 182. ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ముందే కనుక్కొని పెట్టుకున్నాం ఇక్కడ. సో వై అంటే ఎంత, వై ప్లేస్ లో 27 - x రాసుకోవచ్చు. వై ప్లేస్ లో ఇక్కడ 27 - x. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని ఇక్కడ కావాలంటే బ్రాకెట్ లో రాసుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 వై వాల్యూ ఇక్కడ తెచ్చి సబ్స్టిట్యూట్ చేశాను వై ప్లేస్ లో. 27 × x 27x, x × x x² ఇజ్ ఈక్వల్ టు 182. ఇవన్నీ రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి. 182 ప్లస్ x² అటు సైడ్, -x² అటు సైడ్ పోతే ప్లస్ x² ప్లస్ 27 అటు సైడ్ పోతే -27x. ఆర్డర్లో రాసుకుందాం.
ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక ఫ్యాక్టర్స్ మనకు తెలిసిందే, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తాం. 182 ఫ్యాక్టర్స్ చేస్తే మనకు మిడిల్ టర్మ్ 27 రావాలి. సో 182 దేంతో పోతుంది, 27 రావాలి మనకు ఫ్యాక్టర్, మైనస్ 27 2 టేబుల్తో పోతుంది ఫస్ట్. తర్వాత 13 టేబుల్, 7 టేబుల్, 13 7s are 91 అని తెలుసు కాబట్టి 7 టేబుల్తో 2 7s are 14 13 14 13s are 14 13 కలిపితే 27. ఎస్ వస్తుంది ఫ్యాక్టర్స్ చేసుకునేప్పుడు 2 7s are 14 13 అయింది, ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. సో 182 డైరెక్ట్ గా నాకు ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. 14 13s are 14x 13x మైనస్ కావాలి కాబట్టి రెండింటికి మైనస్ వేసుకుంటే 14 13 27 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లేస్ లో మైనస్ 14x మైనస్ 13x చివర్లో 182 ఇజ్ ఈక్వల్ టు 0. కామన్ ఇంకా సేమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 14 13 కామన్ తీస్తే సేమ్ వస్తుంది, ఇటుపక్క ఏమొస్తుందో ఇటుపక్క అదే వస్తుంది, ఎందుకంటే 13 14 సార్ 182 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు రెండిట్లో కామన్ ఎక్స్ మైనస్ 14 రిమైనింగ్ ఎక్స్ మైనస్ 13 ఇజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ కు రెండు వాల్యూస్ వస్తున్నాయి, ఒకటి వచ్చేసి 14 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 14, ఇంకోటి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 13. సో మనకు కావాల్సింది ఏమి, వై. అప్పుడు వై ఎంత అవుతుందంటే 27 మైనస్ ఇక్కడ 14, 27 లో 14 పోతే 13. అదే దీని ప్రకారంగా అయితే 27 మైనస్ 13 ఎలా చేసినా 13 14. సో రిక్వైర్డ్ నంబర్స్ ఆర్ ఒకవేళ ఎక్స్ 14 అయితే వై 13 ఆర్ ఎక్స్ 13 అయితే వై 14. ఇవి రిక్వైర్డ్ నంబర్స్. 14 13 అయినా కావచ్చు, లేదా 13 14 అయినా కావచ్చు. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ నుంచి అన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు, 4 5 6 3 2 3 4 5 6 అన్ని. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ ఫ్యాక్టర్స్ అడిగాడు. థర్డ్ క్వశ్చన్ నుంచి సెంటెన్స్ ఫామ్ లో ఇచ్చి దాన్ని ఈక్వేషన్ లాగా రాసుకొని చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా. ఫోర్త్ కూడా అటువంటిదే. 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే పక్క పక్కన ఉండేవి, కన్సిక్యూటివ్ అంటే వరుసగా. లెట్ ఒకటి తెలియదు కాబట్టి ఎక్స్, ఎక్స్ తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ ఎంత ఎక్కువ ఉంటుంది ఎక్స్ కంటే, ఒకటి ఎక్కువ. ఒకటి ఎక్స్ అయితే ఎక్స్ తర్వాత వచ్చే చాలా మంది చేస్తే తప్ప ఏమంటే వై అని రాస్తారు. ఎక్స్ తర్వాత వై కాదు, ఎక్స్ తర్వాత ఎక్స్ కంటే ఒక నంబర్ ఎక్కువ. బి 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, రెండు పాజిటివ్ నంబర్స్, ఒకటి ఎక్స్ ఇంకొకటి ఎక్స్ ప్లస్ 1 అనుకున్నాను. సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్, ది సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. వీటిని యాడ్ చేసి స్క్వేర్ చేస్తే, అంటే స్క్వేర్ చేసి యాడ్ చేయాలి, స్క్వేర్ చేసి యాడ్ చేస్తే సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటే స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365 అంట. ఈ రెండింటిని స్క్వేర్ చేసి, రెండింటిని ఎక్స్ ను ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే టోటల్ 365 వస్తుంది. ఇది హింట్ లాగా ఇచ్చాడు మనకు. ఎక్స్ ను ఎక్స్ ప్లస్ 1 ను రెండింటిని స్క్వేర్ చేయాలా, స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది మనకి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1. సో ఈ ఫార్ములాని వాడుకున్నాం మనం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు 365. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 1, 2x 1s are 2x ప్లస్ 365 ఇటు సైడ్ వస్తే మైనస్ 365 ఇజ్ ఈక్వల్ 0. సో 2x స్క్వేర్ ప్లస్ 2x, 365 లో 1 తీసేస్తే
364. అన్ని 2 టేబుల్తో పోతాయి చూడండి. కామన్ తీసి 2 నట్ సైడ్ పంపించేస్తే పోతుంది. 2x², 2 ఇంటూ ఎక్స్ 2x, 2 కామన్ తీస్తే 182, 2 ఇంటూ 182 364. చూడు ఇంటూ 2 అటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 2, 0 డివైడెడ్ బై 2 is 0. x² ప్లస్ x మైనస్ 182 is equal to 0. ఇక ఫ్యాక్టర్స్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సేమ్ వచ్చినట్లుంది, మళ్ళీ 182 వచ్చింది. మిడిల్ టర్మ్ x రావాలి. 182 ఆల్రెడీ చేసాం ఇక్కడ. 14 13 సార్ 14x 13x, 14లో 13 తీసేస్తే 1x. ఫ్యాక్టర్ సింపుల్ అయిపోయింది, ముందు ప్రాబ్లం లాగే వచ్చాయి. 1 ఇంటూ మైనస్ 182 మైనస్ 182 అవుతుంది. 14 13 సార్ 182, 14లో 13 తీసేస్తే 1x. సో ఈ x బదులు x², xని రిమూవ్ చేసి ఇది రాసుకుంటాను. 14x మైనస్ 13x 1x మైనస్ 182 is equal to 0. సో ఫస్ట్ రెండిట్లో కామన్, తర్వాత రెండిట్లో కామన్. x కామన్ తీస్తే x ప్లస్ 14, 13 కామన్ తీస్తే x ప్లస్ 14 is equal to 0. ఇప్పుడు రెండిట్లో కామన్ ఉండేది x ప్లస్ 14, రిమైనింగ్ x మైనస్ 13 is equal to 0. సో x ప్లస్ 14 is equal to 0. x is equal to minus 14, x is equal to 13. పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కాబట్టి సిన్స్ x is given, x is positive integer, we take x is equal to 13. x is a పాజిటివ్ ఇంటిజర్ అని తీసుకున్నాం కాబట్టి నెగటివ్స్ తీసుకోకూడదు కాబట్టి x is equal to ఎంత 13 తీసుకుంటున్నాం. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ నంబర్స్ ఆర్, మనకు కావాల్సిన నంబర్స్ ఏంటివి రెండు, ఒకటి x ఇంకోటి x ప్లస్ 1, x 13 x ప్లస్ 1. సో x ప్లస్ 1 రెండు నంబర్లు కావాలి మనకు. x 13 వచ్చింది, x ప్లస్ 1 అంటే 13 ప్లస్ 1. సో 13 అండ్ 14 ఆర్ ది రిక్వైర్డ్ నంబర్స్. కావాలంటే చూసుకోండి, 13 14 సార్ 182 అవుతుంది ఇక్కడ. తర్వాత ఏం చేసినాడు, 13² 14² యాడ్ చేస్తే 365 అవుతుంది. 13 13 సార్ 14 14 సార్ యాడ్ చేస్తే 365 అవుతుంది. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ మనం చెక్ చేసుకోవచ్చు ఆన్సర్. స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 13 13 సార్ 14 14 సార్ యాడ్ చేస్తే 365 వస్తుంది. మనం ప్రాబ్లం చేసినాక ఆన్సర్ కరెక్టో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ట్రయాంగిల్ బేస్ పైన క్వశ్చన్ ఇచ్చినట్టు చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నే రైట్ ట్రయాంగిల్ అంటాం. ఆల్టిట్యూడ్ అంటే హైట్, హైట్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్. దాని బేస్ కు హైట్ వచ్చేసి 7 సెంటీమీటర్ తక్కువ. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బేస్ తెలీదు, ఎక్స్ అనుకుందాం. ఆల్టిట్యూడ్ అంటే హైట్, దానికంటే 7 సెంటీమీటర్స్ తక్కువ. హైపోటెనస్ 13. లెట్ బేస్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ బేస్ ను మనం ఏమనుకుందాం, x సెంటీమీటర్స్ అనుకుంటే అప్పుడు ఆల్టిట్యూడ్ ఏమవుతుందంటే x కంటే 7 తక్కువ కాబట్టి x మైనస్ 7 అవుతుంది. అండ్ వాడే ఇచ్చాడు గివెన్ హైపోటెనస్, వాడే ఇచ్చాడు హైపోటెనస్ ఇస్ 13 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. యూజింగ్ పైథాగరస్ థీరం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏం వాడచ్చు, పైథాగరస్ థీరం వాడితే. సో అన్నిటికంటే లెంతియెస్ట్ సైడ్ ఇక్కడ 13² is equal to remaining 2 base square plus height square. 13 13s are 169. A minus B whole square formula, A square plus B square minus 2AB.
ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ 7 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 7. సో 169 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యాడ్ చేస్తే 2x స్క్వేర్ 7 7s ఆర్ 49 2 7s ఆర్ 14x ప్లస్ 169 అటు సైడ్ పంపించండి. మైనస్ 14x 49 ఉంది ప్లస్ 169 అటు సైడ్ పోతే మైనస్ 169. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏముందంటే ఇప్పుడు 2x స్క్వేర్ మైనస్ 14x 169 లో 149 తీసేస్తే 120 ఉంటుంది. 2 కామన్ వస్తుంది దీంట్లో కూడా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 7s ఆర్ మైనస్ 2 6 ఆర్ అన్ని 2 టేబుల్తో పోతున్నాయి కాబట్టి ఆ 2 అటు సైడ్ పంపించేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0/2. 0/ఎనీ నంబర్ ఈజ్ 0. ఇక ఫ్యాక్టర్స్ ఫస్ట్ లాస్ట్ ను లాస్ట్ మల్టిప్లై చేస్తే మనకు ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఈ ఫ్యాక్టర్స్ చూసినామంటే మనం 60కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఏ టేబుల్తో పోతుంది 7 రావాలి. 12 5s ఆర్ 60 మనకు తెలిసిందే. 12లో 5 తీసేస్తే ఎంత వస్తుందంటే 7x వస్తుంది మైనస్. పెద్ద నెంబర్కి మైనస్ పెట్టినాము మైనస్ సరిపోయింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ 0. ఇక నార్మల్ ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 12 5 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 12. సో రెండు ఫ్యాక్టర్స్ ఏంటివంటే ఎక్స్ మైనస్ 12 ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఇది తీసుకోం ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకుంటాం. ఎందుకు అంటే నెగటివ్ వాల్యూస్ ఉండదు. లెంత్ కెనాట్ బి నెగటివ్. లెంత్ నెగటివ్ తీసుకోకూడదు కాబట్టి దీన్ని తీసుకోము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్స్ అంటే ఏమని ఇక్కడ బేస్. ట్రయాంగిల్ బేస్ వచ్చేసింది 12 సెంటీమీటర్స్. ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఎంత ఉంది 12 మైనస్ ఎక్స్ మైనస్ 7 కదా. ఆల్టిట్యూడ్ ఇక్కడ చూడండి ఎక్స్ లో 7 తీసేయాలి. ఎక్స్ 12 వచ్చింది. 12లో 7 తీసేస్తే 5 సెంటీమీటర్స్. సో బేస్ వచ్చింది ఆల్టిట్యూడ్ కూడా వచ్చింది హైట్ రెండు కూడా 12 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్. ఇంకా ఈ ఎక్సర్సైజ్ సంబంధించిన లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th. A cottage industry produces a certain number of pottery articles in a day. సో కొన్ని ఆర్టికల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుందంట కాటేజ్ ఇండస్ట్రీ. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ఆన్ ఎ పర్టికులర్ డే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ ఒక్కొక్క ఆర్టికల్ ఒకరోజు చూస్తే 3 more than twice the number of articles. ఆర్టికల్స్ కు డబుల్ చేసి 3 యాడ్ చేస్తే ఎంత ఉంది దాని ప్రైస్ అంత ఉందంట. సో ఆ రోజు టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 90 అయితే నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ కనుక్కోమన్నాడు. లెట్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినారో తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం. కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంతంట 3 more than twice the number of articles. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ట్వైస్ చేసి 3 యాడ్ చేయాలి. 2x ప్లస్ 3 రూపీస్ అవుతుంది ఈచ్ ఆర్టికల్. ఒక్కొక్క ఆర్టికల్ ఎంత అంటే 3 more than అంటే 3 యాడ్ చేయాలి. ట్వైస్ దీన్ని డబుల్ చేయాలి. ట్వైస్ ది నంబర్ ఆఫ్ ఆర్టికల్స్. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ను డబుల్ చేసి 3 యాడ్ చేస్తే కాస్ట్ వస్తుందంట. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది ఇచ్చాడు. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఇచ్చినాడు 90 రూపీస్ ఇచ్చినాడు. అంటే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఒక్కొక్క ఆర్టికల్ ఎంత పడింది అనేది మల్టిప్లై చేస్తే వచ్చేది మనకు టోటల్ కాస్ట్. అర్థమైనది. ఆర్టికల్స్ ఎక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్రొడ్యూస్ చేశారు. ఒక్కొక్కటి ఎంతో సమ్ నంబర్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది మనకు. సో టోటల్ వాడే ఇచ్చాడు 90 అని. ఎక్స్ ఆర్టికల్స్ ఉన్నాయి 2x ప్లస్ 3 రూపీస్ టోటల్ 90 అవుతుంది. 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ 3 ఇంటూ ఎక్స్ 3x
ఇజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 90 ఇటు సైడ్ తెచ్చుకోండి మైనస్ 90 ఇక ఫ్యాక్టర్స్ 92 సార్ 92 సార్ ఎంత 180 ఫ్యాక్టర్స్ చేస్తే 3 రావాలి సో 180 ఏ టేబుల్తో పోతుంది ఒకసారి చెక్ చేసుకుంటా వెళ్ళాలి 290 సార్ 245 సార్ 315 సార్ ఇక్కడికే వచ్చేస్తుంది చూడండి 3 2 సార్ 6 6 2 సార్ 12 12 15 సార్ 15లో 12 తీసేస్తే 3 వస్తుంది 15లో 12 తీసేస్తే 3 వస్తుంది సో 15x మైనస్ 12x చేస్తే 3x వచ్చేస్తుంది మనకు ఫ్యాక్టర్స్ వచ్చేసాయి సో 3x ను రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఇది రాసుకుంటా 2x² ప్లస్ 15x మైనస్ 12x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ 0 ఈ రెండిట్లో x కామన్ తీస్తే ఇక్కడ 2x ఉంటుంది ఇక్కడ 15 ఉంటుంది x కామన్ తీస్తే ఇప్పుడు ఈ రెండు ఏ టేబుల్తో పోతాయి చెక్ చేసుకోవాలి 6 టేబుల్తో పోతాయి 6 2s are 12 15 6 are 90 రెండిట్లో సేమ్ వస్తుంది చూడండి 2x ప్లస్ 15 2x ప్లస్ 15 సో 2x ప్లస్ 15 ఇంటూ x మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0 సో 2x ప్లస్ 15 ఇజ్ ఈక్వల్ టు 0 x మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 15 అటు సైడ్ పోతే మైనస్ 15 అవుతుంది ఈ మైనస్ 6 ప్లస్ 6 అవుతుంది నెగటివ్స్ తీసుకోం ఎందుకు తీసుకోమంటే నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కెన్ నాట్ బి నెగటివ్ సో we take x is equal to 6 ఈ రెండిట్లో x is equal to 6 తీసుకుంటాం మైనస్ 15/2 తీసుకోం ఎందుకు తీసుకోమంటే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే నెగటివ్ లో చెప్పలేం కాబట్టి x is equal to 6 therefore నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ 6 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశాడు కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఒక్కొక్క ఆర్టికల్ ఎంత పడింది అంటే 2x ప్లస్ 3 కదా 2x వాల్యూ ప్లస్ 3 2 ఇంటూ x వాల్యూ 6 2 6 are 12 12 plus 3 so 12 plus 3 it becomes 15 సో ఆర్టికల్స్ 6 ఒక్కొక్క ఆర్టికల్ 15 15 6 are టోటల్ అమౌంట్ ఎంత 90 సో మనం చేసింది కరెక్ట్ 6 ఆర్టికల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి 15 రూపీస్ ది 15 6 are 90 రూపీస్ అయింది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సర్సైజ్ 4.2 నెక్స్ట్ సెషన్ లో మనం ఎక్సర్సైజ్ 4.3 చేద్దాం